ఓకే. ఇంకొకసారి చెప్తా ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. బాయిలర్ కాంపోనెంట్స్ అంటే ఇది అసలు బాయిలర్ సేఫ్టీ చెప్పే ముందు అసలు బాయిలర్ యొక్క ఫంక్షన్ ఏంటి, దాని యొక్క మెయిన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాయిలర్ ఆపరేట్ అవ్వాలంటే దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అన్ని ఫంక్షన్ చేసినప్పుడే బాయిలర్ యొక్క థర్మల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఇది జనరల్ గా మన చూడండి, థర్మల్ పవర్ ప్లాంట్ లో ఉండే వాటర్ ట్యూబ్ బాయిలర్స్ యొక్క లైన్ డయాగ్రామ్, దాని యొక్క కాంపోనెంట్స్ యొక్క లైన్ డయాగ్రామ్. దీని ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏంటి? బాయిలర్ యొక్క ఇంపార్టెంట్ కాంపోనెంట్ డిఏరియేటరు, ఎకనమైజరు, ఎయిర్ ప్రీ హీటరు, ఫ్యూయల్ హీటరు, బర్నర్ కంట్రోల్ సిస్టము, ఎయిర్ బ్లోయర్స్, స్టీమ్ ట్రాప్, ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్, యాజ్ వెల్ యాజ్ మనకి వాటర్ సోర్స్, పంప్స్. ఓకే, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ది బాయిలర్. జనరల్ గా ఫైర్ ట్యూబ్ బాయిలర్స్. వాట్ ఈస్ ఆ ఫైర్ ట్యూబ్ బాయిలర్స్? ఈ ఫైర్ ట్యూబ్ బాయిలర్స్ లో హాట్ ఫ్లూ గ్యాసెస్ ఫ్లో అవుతుంటే సరౌండెడ్ విత్ వాటర్. దీని యొక్క ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ ద్వారా వాటర్ అనేది స్టీమ్ కింద కన్వర్ట్ అయ్యి ఇది ఎల్ఐ స్టీల్ పైప్ లైన్ ద్వారా టర్బైన్ వెళ్తుంది. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది ఫైర్ ట్యూబ్ బాయిలర్స్ అన్నది సెల్ఫ్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ లో వీటిని ఉపయోగిస్తారు ఎక్కువగా. ఓకే, కమింగ్ టు దీంట్లో ఉండే స్టీమ్ ప్రెషర్ మాక్సిమం 17 బార్ వరకు స్టీమ్ ప్రెషర్ జనరేట్ చేయొచ్చు. నెక్స్ట్ వాటర్ ట్యూబ్ బాయిలర్స్. దీస్ ఆర్ హై ప్రెషర్ బాయిలర్స్. వాటర్ ట్యూబ్ బాయిలర్స్ ఎక్కువగా థర్మల్ పవర్ ప్లాంట్ లో ఉపయోగిస్తారు. పెద్ద పెద్ద థర్మల్ పవర్ ప్లాంట్ 250 మెగావాట్స్, 300 మెగావాట్స్ పవర్ ప్లాంట్ లో ఈ వాటర్ ట్యూబ్ బాయిలర్స్ ఉపయోగిస్తారు. ఇందులో ఈ ట్యూబ్స్ లోపల వాటర్ సర్క్యులేట్ అవుతుంటది. అది దగ్గరలో ఉండే రిజర్వాయర్స్ నుంచి, వాటర్ సోర్స్ నుంచి వస్తుంది. దీని బాటమ్ సైడ్ కంబస్టన్ ఛాంబర్ లో కోల్ ఇగ్నిట్ అవుతుంది. తద్వారా కోల్ నుంచి వచ్చే వేడి ద్వారా ఈ హాట్ ఫ్లూ గ్యాసెస్, మనకి వాటర్ అనేది స్టీమ్ కింద కన్వర్ట్ అయ్యి టర్బైన్ లోకి వెళ్తుంది. తర్వాత మండిన తర్వాత వచ్చే హాట్ ఫ్లూ గ్యాసెస్ మనకి చిమ్నీ ద్వారా అట్మాస్ఫియర్ లోకి వెళ్ళిపోతుంది. ఇది ఓకే, రైట్. ఇప్పుడు 1 బై 1 చెప్తాను చూడండి. ఇది ఓన్లీ సబ్జెక్ట్ పర్పస్ పాయింట్ ఆఫ్ వ్యూ, నాట్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ది మనకి వాటర్ ట్యూబ్ బాయిలర్స్ ఏంటి? చూడండి, ఆల్రెడీ డెఫినేషన్ చెప్పేశాను. మినిమం కెపాసిటీ 22.75, మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. ఇది ప్రెషర్ స్టీమ్ జనరేట్ చేయడానికి బాయిలర్స్ అన్నది ఉపయోగపడుతుంది. సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్ చేసేటప్పుడు దాని యొక్క కాంపోనెంట్స్ లో ప్రెషర్ కూడా ఉంటుంది. అందులో హై ప్రెషర్ బాయిలర్స్ వాటర్ ట్యూబ్ బాయిలర్స్, లో ప్రెషర్ బాయిలర్స్ ఫైర్ ట్యూబ్ బాయిలర్స్. చూడండి, ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ది వాటర్ ట్యూబ్ బాయిలర్స్ ఏంటి? నెంబర్ 1 ఫీడ్ వాటర్ హీటర్. ఇది ఫీడ్ వాటర్ హీటర్ ఇక్కడ కనబడుతుంది కదా. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది ఫీడ్ వాటర్ హీటర్ అంటే బాయిలర్ లో ఇది వాటర్ ఎకనమైజర్ కి సప్లై చేస్తుంది. అంటే వాటర్ యొక్క టెంపరేచర్ పెంచడానికి. జనరల్ గా వాటర్ స్టీమ్ కింద ఎప్పుడు కన్వర్ట్ అవుతుంది? 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర. అంటే వాటర్ యొక్క టెంపరేచర్ 50 డిగ్రీస్ 45 డిగ్రీస్ మెయింటైన్ చేస్తూ పంపించామనుకోండి, స్టీమ్ కింద అది తొందరగా కన్వర్ట్ అవుతుంది. తద్వారా బాయిలర్ యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఓకే, కమింగ్ టు ది సెకండ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఈస్ ద ఫ్యూయల్ హీటర్. ఇది ఫ్యూయల్ హీటర్. ఇక్కడ చూడండి, ఫ్యూయల్ పైప్ లైన్ వెళ్తుంది. ఇది బర్నర్ కంట్రోల్ సిస్టమ్ లోకి వెళ్తుంది. బర్నర్ కంట్రోల్ సిస్టమ్ లో మనకి ఏముంటుంది? బొగ్గు ఉంటుంది. ఫ్యూయల్ ని మీద ఆ పర్టికులర్ డీజిల్ స్ప్రేస్ రూపంలో అటమైజ్ చేయడానికి ఫ్యూయల్ హీటర్ ఉపయోగపడుతుంది. దాని విస్కాసిటీ తగ్గిస్తే అంత ఫైన్ స్ప్రేస్ కింద ఆ ఫ్యూయల్ మీద స్ప్రే అవుతుంది అనమాట. నెక్స్ట్ డిఏరియేటర్. చూడండి, ఇది మెయిన్ డిఏరియేటర్. ఇట్ ఈస్ ఎనర్జీ రికవరీ డివైస్. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది డిఏరియేటర్ ఏంటి? వాటర్ ని పంప్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆర్ కండెన్సేటెడ్ స్టీమ్ ని ఈ వెంట్ ద్వారా బయటికి పంపించేస్తుంది. సో నెక్స్ట్ పంప్స్. చూడండి, ఇక్కడ పంపింగ్ సిస్టమ్స్ ఉంది, ఇక్కడ పంపింగ్ సిస్టమ్ ఉంది. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పంప్స్? టు పంప్స్ ద వాటర్. నెక్స్ట్ బర్నర్ సిస్టమ్ ఆర్ కంబస్షన్ ఎయిర్ బోయిలర్. ఇది బర్నర్ సిస్టమ్. ఇందులో కోల్ మండుతూ ఉంటుంది. ఆ మంట విగరస్ గా పెరగడానికి ఎయిర్ బ్లోయర్స్ అన్నది సపోర్ట్ చేస్తాయి. నెక్స్ట్ ఫ్లూ ఆర్ చిమ్నీ.
ఫ్లూ ఆర్ చిమ్నీ అంటే ఇది చూడండి, ఈ పర్టికులర్ ఫ్లూ ఇది చిమ్నీ. దీంట్లో హాట్ ఫ్లూ గ్యాసెస్ అన్నది అట్మాస్ఫియర్ లో వదిలేయడానికి ఉపయోగపడుతుంది. ఈ పర్టికులర్ చిమ్నీ దగ్గరే సూపర్ హీటరు ఎకనమైజరు రెండు పెడతారు. ఓకే, నెక్స్ట్ చూడండి ఎకనమైజర్ ఇక్కడ కనబడుతుంది కదా. ఎకనమైజర్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎనర్జీ రికవరీ డివైస్. ఇందులోంచి మన ఎయిర్ హీటర్ నుంచి వచ్చే వాటర్ ఇక్కడ ట్యూబ్స్ లో సర్క్యులేట్ అవుతుంటది. ఈ పర్టికులర్ చిమ్నీ నుంచి వచ్చే హాట్ ఫ్లూ గ్యాసెస్ ఇది యూటిలైజ్ చేసుకుని ఆ వాటర్ యొక్క టెంపరేచర్ ఇంకా 10 degrees పెంచడానికి ఉపయోగపడి ఆ వాటర్ అనేది బాయిలర్ లో సప్లై చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఎకనమైజర్. ఇంకోటి కూడా ఉంది ఇంపార్టెంట్, అదేంటంటే మనకి సూపర్ హీటర్. సూపర్ హీటర్ ఈ పర్టికులర్ ఏరియాలో ఇన్సర్ట్ చేస్తారు. సూపర్ హీటర్ యొక్క పర్పస్ ఏంటి, ఆ స్టీమ్ లో ఏదైనా వాటర్ పార్టికల్స్ ని డ్రై చేసి దాని యొక్క టెంపరేచర్ 100 degrees మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత స్టీమ్ ట్రాప్స్, ఇక్కడ చూడండి స్టీమ్ ట్రాప్స్. ఇది అంటే ఆ పర్టికులర్ స్టీమ్ లో వాటర్ పార్టికల్స్ ఏదైనా ఉంటే తీసేయడానికి స్టీమ్ ట్రాప్ ఉపయోగిస్తారు. ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్ అంటే టర్బైన్. ఓకే, తర్వాత పైపింగ్ సిస్టమ్. ఇక్కడ 3 పైప్ లైన్స్ ఉన్నాయి. స్టీమ్ పైప్ లైన్ ఒకటి, వాటర్ పైప్ లైన్ ఒకటి. చూడండి మనకి తాలూకు బ్లూ కలర్ లో ఉన్నవి వాటర్ పైప్ లైన్, రెడ్ కలర్ లో ఉన్నవి స్టీమ్ పైప్ లైన్, ఈ పింక్ కలర్ లో ఉన్నది, మెరూన్ కలర్ లో ఉన్నది ఫ్యూయల్ పైప్ లైన్. ఓకే, నెక్స్ట్ చూడండి వాటర్ సోర్స్. ఇది వాటర్ సోర్స్. ఇక్కడ నుంచి వాటర్ సోర్స్ రిజర్వాయర్స్ నుంచి సాఫ్ట్నర్ ట్యాంక్స్ వస్తాయి. సాఫ్ట్నర్ ట్యాంక్స్ నుంచి డిఏరేటర్ లోకి వాటర్ వెళ్తాయి. ఇది ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. ఇప్పుడు అందరికీ అర్థమైంది అనుకుంటే కదండి ఒక కాన్సెప్ట్. ఇది మన థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క యూనిట్ ఆపరేషన్. ఓకే, కమింగ్ టు ది ఇప్పుడు అసలైన టాపిక్ లోకి వెళ్తున్నాను. ఆల్రెడీ బాయిలర్ సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, టెస్ట్ ప్రొసీజర్ చెప్పాను. ఇప్పుడు డ్రై స్టోరేజ్ ప్రొసీజర్ గురించి చెప్తున్నాను. ఓకే, ఓకే, అందరికి స్క్రీన్ షేర్ అయింది కదండి. స్క్రీన్ షేర్ అయింది కదా అందరికి. ఓకే, రైట్. చూడండి చూడండి డ్రై స్టోరేజ్ ప్రొసీజర్. ఇందులో ఏంటంటే సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్ యాక్టివిటీస్ ఏ రకంగా చేయాలి. వన్స్ యూనిట్ ఆపరేషన్ 6 months 7 months అయిన తర్వాత ఆ బాయిలర్ ఎందుకు పనికి రాకుండా పోతుంది, దాన్ని డ్రై స్టోరేజ్ ప్రొసీజర్ ద్వారా మళ్ళీ సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్ చేసి మళ్ళీ రీకూప్ చేస్తారు. లేకపోతే బాయిలర్ యొక్క ఫంక్షన్ పూర్తిగా పోతుంది అనమాట. కొన్ని డ్రై స్టోరేజ్ ప్రొసీజర్స్ యొక్క ఇమేజెస్ చూపించాను. ఇది కూడా సర్టన్ డ్రై స్టోరేజ్ ప్రొసీజర్స్ యొక్క ఇమేజెస్. ఓకే, చూడండి ఇందులోనే కెమికల్స్ వాడతారు. కమింగ్ టు ది కొద్దిగా పాయింట్స్ టిపికల్ గా ఉంటాయి, నా రేంజ్ లో చెప్పడానికి చెప్తాను, కొద్దిగా వినండి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. డ్రై స్టోరేజ్ మీన్స్ ఎంప్టీయింగ్ ది ఐడిల్ బాయిలర్ ఆఫ్ ఆల్ వాటర్ అండ్ సీలింగ్ ఇట్ ఇన్ ఏ డ్రై స్టేట్. అంటే బాయిలర్ అంతా ఎంటీ చేసేసి ఆ వాటర్ లో ఉన్న వాటర్ పార్టికల్స్ అన్ని ఎంటీ చేసేసి సీలింగ్ చేయడం, సీలింగ్ చేసి డ్రై స్టేట్ లో ఉండేటట్టు పెట్టడం. Often a hydrographic material like a silica gel or newer volatile corrosion inhibitors quicklime are placed in the boiler to discourage. ఒకసారి డ్రై చేసిన తర్వాత లోపల ట్రేస్ ఇన్సర్ట్ చేసి బాయిలర్ లోపల చూడండి హైగ్రోస్కోపిక్ మెటీరియల్. హైగ్రోస్కోపిక్ మెటీరియల్ అంటే విచ్ అబ్జర్వ్స్ ద మాయిశ్చర్ ఫ్రమ్ ది వేపర్ అండ్ లిక్విడ్ సోర్స్. Hygroscopic material అంటే which absorbs the moisture from the water and liquid source. Hygroscopic materials like సిలికా జెల్ కానీ ఆ క్విక్ లైమ్ కానీ ఆ ట్రేస్ లో పెట్టడం. దేనికోసం ఆర్ ప్లేస్డ్ ఇన్ ది బాయిలర్ టు డిస్కరేజ్ ది కరోజన్. అంటే ఏ రకమైన తుప్పు అది పట్టకుండా మెయింటైన్ చేస్తున్నప్పుడు. ద డ్రై స్టోరేజ్ మెథడ్ ఈజ్ రికమెండెడ్ వెన్ ఎవర్ ఏ బాయిలర్ విల్ బి out of service for an extended period of time.
జనరల్గా 4 months 5 months మన మన సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్ యాక్టివిటీ చేసేటప్పుడు ఈ డ్రై స్టోరేజ్ ప్రొసీజర్ అనేది ఆమోదయోగ్యం అవుతుంది అనమాట. బట్ మస్ట్ ఆల్సో అవైలబుల్ ఫర్ యూనిట్ ఆపరేషన్ ఇన్ మోడరేట్లీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే 2 months 3 months కూడా గబగబా మనం సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్ చేసి దానికి యూనిట్ ఆపరేషన్కి రెడీ చేయడానికి కూడా డ్రై స్టోరేజ్ ప్రొసీజర్ అనేది ఉపయోగపడుతుంది. కమింగ్ టు ది నెక్స్ట్ బాయిలర్ డ్రై స్టోరేజ్ ప్రొసీజర్. ఏంటి బాయిలర్ డ్రై స్టోరేజ్ ప్రొసీజర్ పాయింట్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయిలర్ షుడ్ థరోలీ క్లీన్డ్ అండ్ డ్రైన్డ్ బిఫోర్ ఇన్స్పెక్షన్. మనకి తనిఖీ చేసే ముందు వాటర్ తోటి శుభ్రంగా కడిగి తర్వాత డ్రై చేయాలి. క్లీన్డ్ అండ్ డ్రైన్డ్, దాన్ని డ్రైన్ చేయడం. తర్వాత ద క్లీన్డ్ బాయిలర్ షుడ్ బి థరోలీ డ్రైడ్ యూజింగ్ వార్మ్ ఎయిర్ ఆర్ డ్రై ఇంటర్నల్ సర్ఫేసెస్. ఒకసారి క్లీన్ అయిన తర్వాత పొడిగాలతోటి దాన్ని ఇంటర్నల్ సర్ఫేసెస్ పూర్తిగా ఎండబెట్టేటట్టు ఉండాలి. అంటే వేడి గాలితోటి, వార్మ్ ఎయిర్ తోటి. నెక్స్ట్ పాయింట్, ప్రికాషన్స్ మస్ట్ బి టేకెన్ టు ప్రివెంట్ ది ఎంట్రీ ఆఫ్ ది మాయిశ్చర్ ఇన్ ఎనీ ఫార్మ్. ఒకసారి నువ్వు డ్రై స్టోరేజ్ పెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మాయిశ్చర్ ఆ బాయిలర్ లో ఎంట్రీ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నాడు. ఆల్ వాల్స్ టు అండ్ ఫ్రమ్ ది బాయిలర్ షుడ్ బి ఎగ్జామిన్డ్ టు సీ దట్ దే ఆర్ డు నాట్ లీక్డ్. అంటే బాయిలర్ లోకి వచ్చే ఇన్లెట్ వాల్స్ అవుట్లెట్ వాల్స్ ఎట్టి పరిస్థితుల్లో లీక్ అవ్వకుండా చెక్ చేసుకోవాలి మెయింటైన్ చేస్తున్నప్పుడు. ఇఫ్ నెసెసరీ డిస్కనెక్ట్ ది వాటర్ అండ్ స్టీమ్ లైన్స్ డ్యూరింగ్ స్టాండ్ బై స్టేటస్. వీలైనంత వరకు వాటర్ ఇన్లెట్ కనెక్షన్స్, స్టీమ్ అవుట్లెట్ కనెక్షన్స్ మనకి డిస్కనెక్ట్ చేసి అండ్ బ్లాక్ ఆఫ్ ది ఓపెనింగ్స్, వాటికి బ్లైండ్ ఫ్లాంజెస్ పెట్టమంటున్నాడు. అప్పుడు ఏ రకంగా మాయిశ్చర్ లోపలికి ఎంట్రీ అవ్వదు అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఏ నన్ కరోజివ్ మాయిశ్చర్ అబ్జార్బెంట్ డెసికెంట్ should be placed on a plastic or wooden trays and inserted in the boiler drums or shell. అప్పుడు బాయిలర్ లోపల డ్రమ్ షెల్స్ లో ఒక ప్లాస్టిక్ ఆర్ వుడెన్ ట్రేస్ పెట్టి అందులో మాయిశ్చర్ అబ్జార్వింగ్ ఎలిమెంట్ మన డెసికెంట్స్, నన్ కరోజివ్ మాయిశ్చర్ అబ్జార్బెంట్ డెసికెంట్ పెట్టమంటున్నాడు. అర్థమైందా? నన్ కరోజివ్ మాయిశ్చర్ అబ్జర్వ్ అంటే దానికి స్కిన్ కాంటాక్ట్ అయినా మనకి ఏ రకమైన ప్రమాదాలు జరగవు అని అర్థం. ద ట్రేస్ షుడ్ బి ప్లేస్డ్ సో ఎయిర్ కెన్ బి సర్క్యులేట్ అండర్నీత్. ఆ ట్రేస్ పెట్టి దాని మీద మన డెసికెంట్ పెట్టమంటున్నాడు, కిందన ఎయిర్ సర్క్యులేట్ అయ్యేటట్టు చూడమంటున్నాడు. ద మాయిశ్చర్ వైడ్లీ యూజ్డ్ డెసికెంట్స్ ఆర్ క్విక్ లైమ్ అండ్ సిలికా జెల్. అంటే మనకి ఆ తలక డెసికెంట్ పదార్థాలు క్విక్ లైమ్ అయినా వాడచ్చు, లేకపోతే సిలికా జెల్ అయినా వాడచ్చు అని అంటున్నాడు. దిస్ సిలికా జెల్ ఈజ్ ఎ జనరల్లీ ప్రిఫర్డ్ సిన్స్ ఇట్ ఈస్ అ మోర్ ఎఫిషియంట్ మాయిశ్చర్ అబ్జార్బెంట్ అండ్ కెన్ బి రీయూజ్డ్. అంటే జనరల్ గా సిలికా జెల్ వాడారంటే అది మాయిశ్చర్ అబ్జార్బెంట్ ని గట్టిగా పీల్చుకుంటది, దాన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేసుకుని రీయూజ్ చేసుకోవచ్చు అని అంటున్నాడు. ఇట్ ఈస్ ఆల్సో సేఫర్ హ్యాండిల్ అండ్ ఈజియర్ టు యూజ్ దాన్ ఏ క్విక్ లైమ్. దీన్ని హ్యాండిల్ చేయడం తేలికే, ఉపయోగించడం కూడా తేలికే. దేనికంట? మన క్విక్ లైమ్ కంట. సో ఫ్రీక్వెంట్ గా మనం సిలికా జెల్ వాడమంటున్నాడు. అర్థమైందా? అది సేఫ్, ఈజీగా మాయిశ్చర్ అబ్జార్బెంట్ బాగా చేస్తుందని, దాన్ని రీసైక్లింగ్ కూడా చేసుకోవచ్చు అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ద రికమెండెడ్ అమౌంట్ ఆఫ్ డెసికెంట్ to use 30 cubic feet of the boiler volume or 2 psi. psi అంటే pounds per square inch of quick lime of 5 psi of silica gel. అంటే ఏంటండి చూడండి, సపోజ్ బాయిలర్ యొక్క వాల్యూమ్ 30 క్యూబిక్ ఫీట్ ఉందనుకోండి, అంటే 30 దాని యొక్క ఘనపరిమాణం వాల్యూమ్ 30 క్యూబిక్ ఫీట్ ఉందంటే ఆ పర్టికులర్ క్విక్ లైమ్ యొక్క ప్రెషర్ ఆ ట్రేస్ మీద పెడతాం కదా, అది 2 psi ఉండాలి. సిలికా జెల్ యొక్క ప్రెషర్ 5 psi ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ బాయిలర్ యొక్క వాల్యూమ్ 60 క్యూబిక్ మీటర్ అనుకోండి, 4 psi ఆఫ్ ది క్విక్ లైమ్, 10 psi ఆఫ్ ది సిలికా జెల్. సో ఆ పర్టికులర్ బాయిలర్ యొక్క వాల్యూమ్ బట్టి
ఆ పర్టికులర్ ఎసికెంట్స్ ఆ క్విక్ లైమ్ కానీ సిలికా జెల్ కానీ ఇన్సర్ట్ చేసేటట్టు. ఓకే, పాయింట్ అందరికీ అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ పాయింట్ మనకి మరి రిప్లేస్ ది మ్యాన్ హోల్ అండ్ కంప్లీట్లీ సీల్ ది బాయిలర్. మ్యాన్ హోల్ కవర్ తీసేసి బాయిలర్ ని కంప్లీట్ గా సీల్ చేయమంటున్నాడు. Prominently tag the boiler to indicate it must not be opened until moisture absorbing chemicals are removed and boiler is refilled. అది ఒక 2 months వరకు దాన్ని ఓపెన్ చేయకూడదు అంటున్నాడు. ఎప్పుడు ఓపెన్ చేయాలంటే ఎప్పుడైతే మాయిశ్చర్ అబ్జార్బింగ్ కెమికల్స్ ని మళ్ళా తీసి మళ్ళా వేరే మాయిశ్చర్ కెమికల్స్ పెట్టినప్పుడు మాత్రమే దాన్ని ఓపెన్ చేయాలని అంటున్నాడు. Coming to the next point, the even 2 months open the boiler and inspect the moisture absorbing chemicals. ఒకసారి ఓపెన్ చేసి మాయిశ్చర్ అబ్జార్బింగ్ కెమికల్స్ చూడమంటున్నాడు. రీప్లేస్ ది క్విక్ లైమ్ యాజ్ నీడెడ్ ఆర్ రీజనరేట్ ది సిలికా జెల్ అండ్ రిటర్న్ ఇట్ టు ఎ ట్రేస్ ఇన్ ది బాయిలర్. ఏదైనా క్విక్ లైమ్ సిలికా జెల్ పాడైపోతే ఇవి తీసేసి కొత్త మన డెసికెంట్ పదార్థాలు బాయిలర్ ట్రేస్ మీద పెట్టమంటున్నాడు. నెక్స్ట్ రీసీల్ ది బాయిలర్ కంప్లీట్లీ. నోట్ దట్ సమ్ డెసికెంట్స్ కెన్ గివ్ ద నాక్సియస్ ఫ్యూమ్స్. మళ్ళా మనకి రీసీల్ చేయమంటున్నాడు. అంటే బాయిలర్ లో ప్రవేశించేటప్పుడు కొన్ని మన డెసికెంట్స్ క్విక్ లైమ్ కానీ సిలికా జెల్ కానీ నాక్సియస్ ఫ్యూమ్స్ అంటే ఉక్కిరి బిక్కిరి చేసే వాయువులు క్రియేట్ చేస్తాయి. కాబట్టి బీ షూర్ దట్ ద బాయిలర్ ఈస్ థరోలీ వెంటిలేటెడ్ ప్రియర్ టు ఎంటరింగ్. అంటే ఎంటరింగ్ అయ్యేటప్పుడు ప్రాపర్ గా వెంటిలేషన్ చేసి లోపలికి ఎంటర్ అవ్వమంటున్నాడు. ఓకే, అర్థమైంది కదండి పాయింట్స్. నెక్స్ట్ పాయింట్, ద హ్యూమిడిటీ ఇండికేటింగ్ కార్డ్స్ అవైలబుల్ దట్ ఆర్ కన్వీనియంట్ ఫర్ డ్రై స్టోరేజ్ బాయిలర్స్. అంటే ఆ పర్టికులర్ ట్రేస్ లో మన డెసికెంట్స్ తో పాటు హ్యూమిడిటీ ఇండికేటింగ్ కార్డ్స్ అంటే గాల్లో తేమ సూచించే కార్డును కూడా పెట్టమంటున్నాడు. These cards are available in a variety of humidity ranges from several manufacturers. అంటే several manufacturers నుంచి ఈ హ్యూమిడిటీ ఇండికేటింగ్ కార్డ్స్ మనకి అవైలబిలిటీ అవుతాయని అంటున్నాడు. కార్డ్స్ ఆర్ సెన్సిటివ్ అండ్ షుడ్ బి యూజ్డ్ అలాంగ్ విత్ డెసికెంట్. అంటే మన తాలూకా డెసికెంట్స్ తో పాటు ఈ హ్యూమిడిటీ ఇండికేటింగ్ కార్డ్స్ కూడా వాడమంటున్నాడు. ద హ్యూమిడిటీ ఇండికేటింగ్ కార్డ్స్ షుడ్ బి హంగ్ విత్ ఎ స్ట్రింగ్. There are pre-punched holes inside the boiler so they do not touch the metal interior or the desiccant trays. Free hanging. ఇది డ్రమ్స్ షెల్స్ ఉంటాయి కదా, అవి మనకి ఇన్సర్ట్ చేసిన ట్రేస్ మీద ఒక రోప్ కట్టి ఒక 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 దారంతో దీన్ని వేలాడదీయమంటున్నాడు. ఇవి ఎట్టి పరిస్థితుల్లో ఆ ట్రే మీద ఉండే మన డెస్కెంట్స్ కి టచ్ అవ్వకూడదు. ఆ బాయిలర్ లోపల ఉండే ఇంటర్నల్ సర్ఫేస్ కి టచ్ అవ్వకుండా ఆ హ్యూమిడిటీ ఇండికేటింగ్ కార్డ్స్ ని హ్యాంగింగ్ చేయమంటున్నాడు. బా నెక్స్ట్ చూడండి, ది కార్డ్స్ హ్యావ్ ఏ బ్లూ ఇండికేటింగ్ డై. వెల్ డ్రై యాజ్ దే అబ్జర్వ్ ది మాయిశ్చర్ దే విల్ టర్న్ ఇన్ టు పింక్. ఈ పర్టికులర్ హ్యూమిడిటీ ఇండికేటింగ్ కార్డ్స్ కి బ్లూ ఇండికేటింగ్ డై అచ్చు ఉంటుంది అనమాట. అది డ్రైగా ఉండేటప్పుడు అది ఏదైనా మాయిశ్చర్ ని అబ్జర్వ్ చేసిందంటే అది పింక్ కలర్ లో మారిపోతుంది. సో డిస్కార్డ్ ది డెసికెంట్ అండ్ చేంజ్ ది కార్డ్స్ వెన్ ఏ పింక్ స్పాట్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ది కార్డ్. ఎప్పుడైతే పింక్ స్పాట్ మనకి కనబడిందో అప్పుడు ఆ హ్యూమిడిటీ ఇండికేటింగ్ కార్డ్స్ ను కూడా రీప్లేస్ చేయమంటున్నాడు. చూడండి, బిఫోర్ రన్నింగ్ ది బాయిలర్ టు సర్వీస్ రిమూవ్ ఆల్ డెసికెంట్ ట్రేస్ అండ్ ఎనీ లూజ్ డెసికెంట్. అంటే మనకి మళ్ళా యూనిట్ ఆపరేషన్ పట్టుకొచ్చేటప్పుడు ఆ పర్టికులర్ డెసికెంట్ ట్రేస్ ఏదైనా లూజ్ డెసికెంట్స్ మన క్విక్ లైమ్ సిలికా జెల్ తీసామంటున్నాడు. ఇఫ్ హ్యూమిడిటీ ఇండికేటింగ్ కార్డ్స్ ఆర్ యూజ్డ్ దే టు బి మస్ట్ బి రిమూవ్డ్. హ్యూమిడిటీ ఇండికేటింగ్ కార్డ్స్ వాడినా అవి కూడా తీసామంటున్నాడు. యాడ్ స్టార్ట్అప్ డోసేజ్ ఆఫ్ ట్రీట్మెంట్ వెన్ రీఫిల్లింగ్. అప్పుడు ఆ కెమికల్స్ తోటి బాయిలర్ అంతా రీఫిల్లింగ్ చేయమంటున్నాడు, నింపమంటున్నాడు. ఓకే, నెక్స్ట్ పీరియడ్ 90+ days consists of completely sealing the drained and dry boiler, maintaining a positive pressure of 3 to 5 psi of nitrogen gas.
తర్వాత 90 days ఉంచిన తర్వాత ఆ కెమికల్స్ ను కూడా డ్రైన్ చేసిన తర్వాత మనకేంటి నైట్రోజన్ గ్యాస్ యొక్క ప్రెషర్ ఆ బాయిలర్ లోపల మెయింటైన్ చేయమంటున్నాడు. ఎంత? 3 to 5 psa ఆఫ్ నైట్రోజన్ గ్యాస్ ప్రెషర్ మెయింటైన్ చేయమంటున్నాడు. When inspecting the boiler or returning to the service, first disconnects the nitrogen gas supply, then went into a safe manner external to the building and away from the air intake. అంటే ఒకసారి బాయిలర్ లో మళ్ళీ సర్వీస్ పట్టుకొద్దాం అనుకున్న తర్వాత లోపల ఉండే నైట్రోజన్ గ్యాస్ కి ఒక పైప్ లైన్ పెట్టి బయట అట్మాస్ఫియర్ లో ఎయిర్ లో వదిలేయమంటున్నాడు. ఇందువల్ల నైట్రోజన్ విల్ క్రియేట్ ది టాక్సిక్ ఫ్యూమ్స్, ఇట్ విల్ నాట్ సపోర్ట్ ది లైఫ్. నెక్స్ట్, థరోలీ పర్జ్ ద బాయిలర్ విత్ డ్రై ఎయిర్ ప్రియర్ టు ది ఎంటరింగ్ బాయిలర్. తర్వాత బాయిలర్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఇంకొకసారి వాటర్ తో కరిగి డ్రై ఎయిర్ తోటి ఎండబెట్టి లోపలికి ఎంటర్ అవ్వాలి. బికాస్ నైట్రోజన్ గ్యాస్ విల్ నాట్ సపోర్ట్ ద లైఫ్. నైట్రోజన్ గ్యాస్ ఏదైనా కొద్దిగున్నా అది టాక్సిక్ గ్యాస్, ఉక్కిరి బిక్కిరి చేసి వ్యక్తులకి హెల్త్ హజార్డ్స్, దేర్ మే బి డెత్ అయ్యే ఆస్కారం ఉంది. ఇదండి ప్రొసీజర్, బాయిలర్ డ్రై స్టోరేజ్ ప్రొసీజర్. మొత్తం ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? ఒక 15-16 పాయింట్స్ ఉన్నాయి. ఇఫ్ యూ అప్లై ఆల్ దీస్ పాయింట్స్ యూ విల్ గెట్ ది ఫుల్ మార్క్స్. ఓకే, ఇంకొకసారి చెప్తాను. ఫస్ట్, బాయిలర్ డ్రై స్టోరేజ్ ప్రొసీజర్ అంటే వాటర్ ని శుభ్రంగా కడిగి వార్మ్ ఎయిర్ తోటి ఎండబెట్టాలి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? అందులో మన తలకి ట్రేస్ ఇన్సర్ట్ చేయాలి. ఆ ట్రేస్ లో మన డెస్కెంట్స్ ఉంటాయి కదా, సిలికా జెల్ కానీ క్విక్ లైమ్ కానీ ఇన్సర్ట్ చేయాలి. బాటమ్ సైడ్ హ్యూమిడిటీ ఇండికేటింగ్ కార్డ్స్ పెట్టాలి. అంటే హ్యూమిడిటీ ఇండికేటింగ్ కార్డ్స్ పెట్టచ్చు, లేకపోతే లేదు. అవి ప్యూర్ ఇండికేషన్ గురించి. ఒక 2 months అయిన తర్వాత మళ్ళా లోపలికి వెళ్ళిన తర్వాత హ్యూమిడిటీ ఇండికేటింగ్ కార్డ్స్ మనకి పింక్ కలర్ లో మారితే, బ్లూ నుంచి పింక్ కలర్ లో మారిన తర్వాత ఆ హ్యూమిడిటీ ఇండికేటింగ్ కార్డ్స్ ఆ డెసికెంట్స్ తీసేసి కొత్త డెసికెంట్స్, కొత్త హ్యూమిడిటీ ఇండికేటింగ్ కార్డ్స్ పెట్టాలి. అలాగే 2 months అయిన తర్వాత అవన్నీ రీప్లేస్ చేసి కెమికల్ తోటి రీఫిల్లింగ్ చేయాలి ఆ బాయిలర్ ని. అలాగే ఇంకో 2-3 months ఉంచిన తర్వాత ఆ కెమికల్స్ అంతా డ్రై చేసిన తర్వాత లోపల ఏంటి మనకి చూడండి, తర్వాత నైట్రోజన్ గ్యాస్ 3 to 5 psa మెయింటైన్ చేసేటట్టు ఉండాలి. అలాగే 10 days అయిన తర్వాత ఆ నైట్రోజన్ గ్యాస్ ని కూడా డ్రైన్ చేసి మళ్ళీ ఇంకొకసారి పర్జ్ చేసి డ్రై చేసి అప్పుడు బాయిలర్ ని యూనిట్ ఆపరేషన్ కి రెడీ చేయాలన్నమాట. అది ప్రొసీజర్. ఓకే, ఎనీ డౌట్స్? కొద్దిగా పాయింట్స్ జాగ్రత్తగా చదవండి. ఎంత కాంపిటేటివ్ పర్సన్ అయినా అర్థం చేసుకొని చదివి ఎగ్జామ్ లో అప్లై చేస్తే ఫుల్ మార్క్స్ పడతాయి. ప్రతి ప్రీవియస్ పేపర్స్ లోను బాయిలర్ టెస్ట్ ప్రొసీజర్ లేదా డ్రై స్టోరేజ్ ప్రొసీజర్ రెండిట్లో ఏదో ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒకసారి 2 అడిగేస్తున్నాడు. బాయిలర్ సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, బాయిలర్ డ్రై స్టోరేజ్ ప్రొసీజర్. మీకు 10 marks కి రావాలంటే ఈ పాయింట్స్ అన్ని అప్లై చేయాలి. ఇది మెయింటెనెన్స్ ప్రొసీజర్, అది టెస్టింగ్ ప్రొసీజర్ ముందు చెప్పింది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అందరికి అర్థమైంది అసలు? చూడండి, ఇంకోసారి చెప్పడానికి ట్రై చేస్తాను. ఇవి ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయిలర్ షుడ్ థరోలీ క్లీన్ అండ్ డ్రైన్డ్ బిఫోర్ ఇన్స్పెక్షన్. శుభ్రంగా క్లీన్ చేసి వాటర్ తోటి దాన్ని ఎండబెట్టాలి, దాన్ని డ్రైన్ చేసేయాలి ఆ వాటర్ని. ద క్లీన్డ్ బాయిలర్ షుడ్ బి థరోలీ డ్రైడ్ యూజింగ్ వార్మ్ ఎయిర్ టు డ్రై ఇంటర్నల్ సర్ఫేస్. కడిగిన తర్వాత వేడి గాలితోటి ఇంటర్నల్ సర్ఫేస్ అంతా డ్రై చేయాలి. నెక్స్ట్, ప్రికాషన్స్ మస్ట్ బి టేకెన్ టు ప్రివెంట్ ఎంట్రీ ఆఫ్ ది మాయిశ్చర్
ఇన్ ఎనీ ఫార్మ్ ఎట్టి పరిస్థితుల్లో మాయిశ్చర్ లోపలికి ఎంట్రీ అవ్వకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడు మెయింటైన్ చేస్తున్నప్పుడు. ఆల్ వాల్స్ టు అండ్ ఫ్రమ్ ది బాయిలర్ షుడ్ బి ఎగ్జామిన్డ్ టు సీ దట్ దే ఆర్ డు నాట్ లీక్డ్. అన్ని వాల్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదో చెక్ చేసుకొని ఏ రకమైన లీకేజ్ అవ్వట్లేదని నిర్ధారణ చేసుకోవాలి. ఇఫ్ నెససరీ డిస్కనెక్ట్ ది వాటర్ అండ్ స్టీమ్ లైన్స్ డ్యూరింగ్ స్టాండ్ బై స్టేటస్ అండ్ బ్లాక్ ది ఓపెనింగ్స్. అన్ని వాటర్ కనెక్షన్స్, వాటర్ ఇన్లెట్ కనెక్షన్స్, స్టీమ్ అవుట్లెట్ కనెక్షన్స్ తీసేసి వాటిని బ్లైండ్ చేసేయాలన్నమాట. తర్వాత ఏ నాన్ కరోజివ్ మాయిశ్చర్ అబ్జార్బెంట్ డెసికెంట్స్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ ఏ ప్లాస్టిక్ ఆర్ వుడెన్ ట్రేస్ అండ్ ఇన్సర్టెడ్ ఇన్ ది బాయిలర్ డ్రమ్స్ ఆర్ షెల్ఫ్. అంటే బాయిలర్ షెల్ఫ్స్ లోపల ప్లాస్టిక్ కానీ వుడెన్ ట్రేస్ కానీ ఇన్సర్ట్ చేసి దాంట్లో ఏ నన్ కరోజివ్ మాయిశ్చర్ అబ్జార్బెంట్ డెసికెంట్స్ ని పెట్టాలి అని అంటున్నాడు. ఆ నన్ కరోజివ్ మాయిశ్చర్ అబ్జార్బెంట్ సిలికా జెల్ అయినా అయి ఉండొచ్చు, క్విక్ లైమ్ అయినా అయి ఉండొచ్చు. నెక్స్ట్ ద ట్రే షుడ్ బి ప్లేస్డ్ సో ఎయిర్ కెన్ బి సర్క్యులేట్ అండర్నీత్. ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ డెసికెంట్స్ ఆర్ క్విక్ లైమ్ అండ్ సిలికా జెల్ వాడతారు. ఇవి ఏంటి మాయిశ్చర్ అబ్జర్వింగ్ ఏజెంట్. సిలికా జెల్ ఈజ్ జనరల్లీ ప్రిఫర్డ్ సిన్స్ ఇట్ ఈస్ మోర్ ఎఫిషియంట్ మాయిశ్చర్ అబ్జార్బెంట్ అండ్ కెన్ బి రీయూజ్డ్. జనరల్ గా సిలికా జెల్లే ఎక్కువగా వాడతారు మాయిశ్చర్ అబ్జార్వింగ్ ఏజెంట్ కింద. ఎందువల్ల దాన్ని రీజనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్ ఈస్ ఆల్సో సేఫర్ టు హ్యాండిల్ అండ్ ఈజియర్ టు యూజ్ దాని క్విక్ లైమ్. అంటే క్విక్ లైమ్ కంటే సేఫ్ గా ఉంటుంది, దాన్ని హ్యాండ్లింగ్ చేయడం తేలిక, ఉపయోగించడం కూడా తేలిక అని అంటున్నాడు. నెక్స్ట్ పాయింట్, ద రికమెండెడ్ అమౌంట్ ఆఫ్ డెసికెంట్ టు యూజ్ పర్ 30 cubic feet of the boiler volume or 2 psi pounds per square inch of quicklime or 5 psi of the silica gel. psi అంటే పౌండ్స్ పర్ స్క్వేర్ ఇంచ్, అంటే ప్రెషర్ యొక్క యూనిట్ ఈజీఎస్ యూనిట్ లో దాని యొక్క ప్రెషర్ యూనిట్ ని పౌండ్స్ పర్ స్క్వేర్ ఇంచ్ అని అంటారు. అదే ఎస్ఐ యూనిట్ కి వచ్చేసరికి కేజీ పర్ మీటర్ స్క్వేర్ అని అంటారు. అంటే చూడండి, బాయిలర్ యొక్క వాల్యూమ్ 30 cubic feet ఉందంటే అది మన క్విక్ లైమ్, మన 2 psi ఆఫ్ ది క్విక్ లైమ్ అంటే 2 pounds per square inch ప్రెషర్ గల క్విక్ లైమ్ ఆ ట్రేస్ మీద పెట్టమంటున్నాడు. ఒకవేళ సిలికా జెల్ అయితే దాని యొక్క ప్రెషర్ 5 pounds per square inch ఉండాలి. నెక్స్ట్, ద రీప్లేస్ ద మ్యాన్ హోల్ అండ్ కంప్లీట్లీ సీల్ ద బాయిలర్. అవి పెట్టిన తర్వాత మ్యాన్ హోల్ కవర్ తీసేసి బాయిలర్ ని కంప్లీట్ గా సీల్ చేయమంటున్నాడు. Prominently tag the boiler to indicate it must not be opened until moisture absorbent chemicals are removed and boiler is filled. తర్వాత ఇది మెయింటెనెన్స్ లో ఉందన్నది ట్యాగ్ పెట్టమంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆ మ్యాన్ హోల్ కవర్ తీయకూడదు అని అంటున్నాడు. ఎప్పుడు తీయచ్చు? అవి ఏదైనా ఆఫ్టర్ 2 months తర్వాత మాయిశ్చర్ ని ఎంతవరకు అబ్జర్వ్ చేసుకుంది అన్నది లోపలికి వెళ్ళి చూడడం చేసేటప్పుడు మాత్రమే ఆ మ్యాన్ హోల్ కవర్ ని తీయాలని అంటున్నాడు. ఈవెన్ 2 months ఓపెన్ ది బాయిలర్ అండ్ ఇన్స్పెక్ట్ ది మాయిశ్చర్ అబ్జర్వింగ్ కెమికల్స్. 2 నెలల తర్వాత ఓపెన్ చేసి మాయిశ్చర్ అబ్జర్వింగ్ కెమికల్స్ చూడమంటున్నాడు. రీప్లేస్ ద క్విక్ లైమ్ యాజ్ నీడెడ్ ఆర్ రీజనరేట్ ది సిలికా జెల్ అండ్ రిటర్న్ ఇన్ టు ఏ ట్రేస్ ఇన్ ది బాయిలర్. అంటే ఆ సిలికా జెల్ క్విక్ లైమ్ ఆ పాటికి పాడైపోయి ఉంటాయి కాబట్టి వాటిని తీసేసి వేరే కొత్తవి పెట్టమంటున్నాడు. The reseal the boiler completely. Note that some desiccants can give some noxious fumes. మళ్ళా ఆ మ్యానువల్ కవర్ బిగించేసిన తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు కొన్ని డెసికెంట్స్ నాక్సియస్ ఫ్యూమ్స్ అంటే ప్రమాదకరమైన ఫ్యూమ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. కాబట్టి బీ షూర్ దట్ బాయిలర్ ఈస్ థరోలీ వెంటెడ్ ప్రియర్ టు ది ఎంటరింగ్. అంటే ఎంటరింగ్ అయ్యేలోపు బాయిలర్ ని ప్రాపర్ గా వెంటిలేషన్ చేసి వెళ్ళమంటున్నాడు. తర్వాత ఇంకోటి, the humidity indicating cards are available that are convenient for dry storage boilers. మన డెసికెంట్స్ తో పాటు హ్యూమిడిటీ ఇండికేటింగ్ కార్డ్స్ ను కూడా వాడమంటున్నాడు. ద కార్డ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ వెరైటీ ఆఫ్ హ్యూమిడిటీ రేంజెస్ ఫ్రమ్ ఆర్ సెవరల్ మ్యానుఫ్యాక్చరర్స్. అంటే ఈ కార్డ్స్ ని తయారు చేసేవి డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి ఆ కార్డ్స్ తెప్పించుకోమంటున్నారు.
కార్డ్స్ ఆర్ సెన్సిటివ్ అండ్ షుడ్ బి యూజ్డ్ అలాంగ్ విత్ డెసికెంట్. అంతే, అలాగే డెసికెంట్ తో పాటు ఈ హ్యూమిడిటీ ఇండికేటింగ్ కార్డ్స్ కూడా ఆ ట్రేస్ లో ఇన్సర్ట్ చేయమంటున్నాడు. ద హ్యూమిడిటీ ఇండికేటింగ్ కార్డ్ షుడ్ బి హంగ్ విత్ ఎ స్ట్రింగ్. దేర్ ఆర్ ప్రీ పంచ్డ్ హోల్స్ ఉంటాయి దానికి ఇన్సైడ్ ది బాయిలర్, సో దే డు నాట్ టచ్ ద మెటల్ ఇంటీరియర్ ఆర్ డెస్కెంట్ ట్రేస్. ఫ్రీ హ్యాంగింగ్, దానికి తాడు కట్టి ఆ పర్టికులర్ ట్రేస్ కి వేలాడి తీసేటట్టు ఫ్రీ హ్యాంగింగ్ అయ్యేటట్టు ఉండాలి. అవి ఎట్టి పరిస్థితుల్లో మన డెసికెంట్స్ కి బాయిలర్ యొక్క ఇంటర్నల్ సర్ఫేసెస్ కి టచ్ అవ్వకుండా చూడమంటున్నాడు. ఓకే, నెక్స్ట్ ది కార్డ్స్ హ్యావ్ ఎ బ్లూ ఇండికేటింగ్ డై. దానికి బ్లూ కలర్ అచ్చు ఉంటుంది ఎప్పుడు అది డ్రైగా ఉన్నప్పుడు. యాజ్ దే అబ్జర్వ్ ద మాయిశ్చర్ దే విల్ టర్న్ ఇన్ టు పింక్. అది మాయిశ్చర్ అబ్జర్వ్ చేస్తే పింక్ కలర్ లో మారిపోతుంది. సో డెసికెంట్, మనం డిస్కార్డ్ ది డెసికెంట్ అండ్ చేంజ్ ది కార్డ్స్ వెన్ పింక్ స్పాట్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ది కార్డ్. ఎప్పుడైతే పింక్ స్పాట్ కనబడిందో అప్పుడు ఇమీడియట్ గా మన తలకి డెసికెంట్స్ ని మాయిశ్చరింగ్ ఇండికేటింగ్ డైన్ కూడా తీసేయాలి. మనకి బిఫోర్ రన్నింగ్ టు ది బాయిలర్ టు సర్వీస్ రిమూవ్ ఆల్ డెసికెంట్ ట్రేస్ అండ్ ఎనీ లూజ్ మన డెసికెంట్. సర్వీసింగ్ లో పట్టుకొచ్చే ముందు ఆ పర్టికులర్ డెసికెంట్ ట్రేస్ లూజ్ డెసికెంట్స్ ని తీసేయాలి. హ్యూమిడిటీ ఇండికేటింగ్ కార్డ్స్ ఉపయోగిస్తే అవి కూడా తీసేయాలి. ఓకే, నెక్స్ట్ యాడ్ స్టార్ట్అప్ డోసేజ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ కెమికల్ వెన్ రీఫిల్లింగ్. అప్పుడు బాయిలర్ ని కెమికల్ తోటి రీఫిల్లింగ్ చేయమంటున్నాడు. తర్వాత 90 days అలాగ ఉంచిన తర్వాత ఆ కెమికల్ ని డ్రైన్ చేయమంటున్నాడు. తర్వాత మెయింటైనింగ్ ఏ పాజిటివ్ ప్రెషర్ ఆఫ్ 3 to 5 PS ఆఫ్ నైట్రోజన్ గ్యాస్ ప్రెషర్ మెయింటైన్ చేయమంటున్నాడు. తర్వాత when inspecting the boiler or returning it to a service, first disconnect the nitrogen gas supply, then vent in a safe manner external to the building and away from air intake. అంటే ఒకసారి ఆ నైట్రోజన్ గ్యాస్ ని కూడా సపరేట్ పైప్ లైన్ పెట్టి బయట అట్మాస్ఫియర్ లో వదిలేయమంటున్నాడు. తర్వాత థరోలీ ప్రెస్ ద బాయిలర్ విత్ డ్రై ఎయిర్ ప్రేయర్ టు ది ఎంటరింగ్ ది బాయిలర్. మళ్ళా బాయిలర్ లోకి ఎంటర్ అయ్యే ముందు వాటర్ తోటి కరిగి డ్రై చేసిన తర్వాత లోపలికి వెళ్ళాలి. ఎందువల్ల నైట్రోజన్ గ్యాస్ విల్ నాట్ సపోర్ట్ ది లైఫ్. లోపల ఏదైనా నైట్రోజన్ గ్యాస్ ఉంటే ఇట్ ఈస్ అ టాక్సిక్ గ్యాస్, ఏ రకమైన లైఫ్ సపోర్ట్ చేయదు. ఇది ప్రొసీజర్. 2 times చెప్పాను, కొద్దిగా టెర్మినాలజీ డిఫికల్ట్ గానే ఉంది. సో అందరూ దయచేసి అర్థం చేసుకొని ఈ పాయింట్స్ అబ్జర్వ్ చేయండి. టోటల్ గా ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 పాయింట్స్ ఉన్నాయి. ఈ 18 పాయింట్స్ జాగ్రత్తగా చదివి ఎగ్జామ్ లో అప్లై చేయండి, అప్పుడు ఫుల్ మార్క్స్ పడతాయి. ఇంకేదైనా బాయిలర్ ఎక్స్పర్ట్స్ ఉంటే సోది పాయింట్లు కాకుండా దీని రిలేటెడ్ పాయింట్స్ ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, ఏదైనా డౌట్స్ అడగండి. డౌట్స్ 5 minutes ఉంది, ఏదైనా డౌట్స్ అడగండి. దీనికి కూడా వర్క్ పర్మిట్ తీసుకోవాల్సిందే కదా సార్? తీసుకోవాలి కదండి, మరి వర్క్ పర్మిట్ లేకుండా మెయింటెనెన్స్ ప్రొసీజర్ ఎట్లా చేస్తాం? కన్ఫైన్డ్ స్పేస్ లోకి వెళ్తుంటారు వస్తుంటారు. మరి వర్క్ పర్మిట్ లేకుండా ఎలాగవుతుంది? ఓకే, ఇవి ఇమేజెస్. ఒక్కసారి మీరు ఏదైనా జస్ట్ బ్రీఫ్ డిస్కషన్ కావాలంటే యూట్యూబ్ వీడియోలో బాయిలర్ డ్రై స్టోరేజ్ ప్రొసీజర్ అని ఒకసారి చూసారంటే కాన్సెప్ట్ ఇంకా మీకు అర్థం అవుతుంది. ఇంకొన్ని పాయింట్స్ జనరేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పాయింట్స్ అన్నది మ్యాండేటరీగా జనరేట్ చేయండి. ఇంకా ఫర్దర్ ఏదైనా పాయింట్స్ ఉంటే అది రాయండి. ఇది కంపల్సరీ క్వశ్చన్. ఎప్పుడైతే టెర్మినాలజీ డిఫికల్ట్ గా ఉంటుందో ఆ క్వశ్చన్ మాత్రం SBTETలో అడుగుతాడు. అది రాయడానికి ఇబ్బంది పడతారు పిల్లలు, అలాంటి క్వశ్చన్స్ SBTETలో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. ఇలాంటి పాయింట్స్ రాశారంటే ఫుల్ మార్క్స్ పడతాయి. మీకు ఇమేజెస్ చూపించాను, అన్ని అర్థమయ్యాయి, ఇంకెంతకంటే ఎవరు చెప్పలేరు.
ఆల్మోస్ట్ ఐఎస్ 103 కూడా ఇంకో 3-4 టాపిక్లో అయిపోతుంది. ఇంకా విత్ ఇన్ 1 వీక్ ఐ ట్రై టు స్టార్ట్ ఐఎస్ 105 రిలేటెడ్ టాపిక్స్. ఐఎస్ 105 స్టార్ట్ చేస్తాను. టోటల్గా 26 టాపిక్స్ చెప్తాను 1 by 1 స్లోగా. ఓకే రైట్ అండి. గుడ్ నైట్ టు ఎవ్రీవన్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్.